హాయ్, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా. పుట్టిన పిల్లలకి పాలు తాగినాక బర్పింగ్ అనంటే తేన్పు వచ్చేలాగా ఎందుకు చేయాలి, ఎందుకు భుజం మీద వేసుకోవాలి? యాక్చువల్గా అండి, మన పెద్దవాళ్ళందరికీ అంటే అడల్ట్స్ అందరికీ కొంచెం ఫుడ్ తిన్నాక ఇక చాలు, ఇంకా పట్టదు నా పొట్టలో అని మెదడు నుంచి, యాక్చువల్ మెదడులో కూడా వెంట్రోమీడియల్ పార్ట్ ఆఫ్ హైపోథాలమస్ అని ఉంటుందండి. ఆ పార్ట్ నుంచి సిగ్నల్ వస్తుంది, ఇక తినకు, నీ పొట్టలో పట్టదు అని. అదే చిన్నపిల్లల్లో, బేబీస్ లో వచ్చేసరికి ఆ పార్ట్ అంత డెవలప్ అయి ఉండదండి. సో వాళ్ళు ఎప్పుడైతే తల్లిపాల్లో లేకుంటే డబ్బా పాలో తాగుతుంటారో దే కీప్ ఆన్ డ్రింకింగ్ ఇట్, కంటిన్యూస్ గా తాగుతూనే ఉంటారు. ఈ తాగుతున్నప్పుడు వాళ్ళకి చాలు అనే సిగ్నల్ అంత పెద్దవాళ్ళకి వచ్చినంత షార్ప్ గా డైరెక్ట్ గా రాదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ కెపాసిటీ మించి కొంచెం ఎక్కువ తాగుతారు. సో తర్వాత ఏమైంది, మనం భుజం మీద వేసుకోకుండా పడుకోబెడితే అది వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ లేకుంటే ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే పుట్టిన పిల్లలకి తప్పకుండా బర్పింగ్, తేన్పు వచ్చేదాకా భుజం మీద వేసుకోవాలి. అని ఒక తేన్పు సరిపోదండి, హానెస్ట్ గా చెప్పాలంటే 7-8 తేన్పులు వచ్చేదాకా పెట్టుకోవాలి భుజం మీద. అది ఎలా నెక్స్ట్ తేన్పు రావడానికి భుజం మీద బేబీని ఎట్లా ఎత్తుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.